హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐ హోమ్ లోన్స్లో మీరు ఒక ఇల్లుని పర్చేజ్ చేసుకుంటున్నారు అనుకోండి. మీరు ఎస్బీఐకి లోన్ కోసం వెళ్ళారు. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూసుకుందాం. మొట్టమొదటగా మీరు ఎస్బీఐ నుండి హోమ్ పర్చేస్ లోన్ తీసుకోవాలనుకుంటే మీ సిబిల్ అనేది 750+ ఉండాలి. మీ బిజినెస్ విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు శాలరీ పర్సన్ అయినా ఉండాలి, లేకపోతే బిజినెస్ పర్సన్ అయినా ఉండాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఉండాలి. స్టేబుల్ ఇన్కమ్ అనేది మనకు మ్యాండేటరీగా ఉండాలి. అంటే ఇప్పుడు స్టేబుల్ బిజినెస్ లేదా ప్రొఫెషన్, బిజినెస్ కంటిన్యూటీ ఉండాలి. ఐటీఆర్స్ లేదా ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేవి మనకు కంపల్సరీగా ఉండాలి. శాలరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే స్టేబుల్ రీపేమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, రెగ్యులర్ శాలరీ క్రెడిట్స్ ఉండాలి, గుడ్ రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి. ఫామ్ 16 లేదా ఐటీఆర్ అనేది ఇఫ్ అప్లికేబుల్ అయితే మేము అడగడం జరుగుతుంది. మీరు ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నారో దాన్ని ముందుగా చూజ్ చేసుకోవాలి. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారనుకోండి, చేయొచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ కైనా చేయొచ్చు. ఇండిపెండెంట్ హౌస్, విల్లా, రీసేల్ హౌస్ లేదా ఫ్లాట్, బిల్డర్ ప్రాపర్టీ, డెవలప్మెంట్ అథారిటీ ప్రాపర్టీ ఏదున్నా చేయొచ్చండి. గ్రామ పంచాయతీ ప్రాపర్టీ ఉన్నా అది లీగల్ యాక్సెప్టెన్స్ని బట్టి మేము చేయడం జరుగుతుంది. హోమ్ లోన్స్లో మేము ప్రొవైడ్ చేసే హోమ్ లోన్స్ వచ్చేసి హోమ్ పర్చేస్, హోమ్ కన్స్ట్రక్షన్, ప్లాట్ పర్చేస్ కూడా లోన్ చేయడం జరుగుతుంది. కంపోజిట్ లోన్, ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్, హోమ్ ఎక్స్టెన్షన్, హోమ్ రినోవేషన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, టాప్అప్ లోన్, ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ హోమ్ లోన్స్ కూడా మేము చేస్తామండి. మీరు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. కస్టమర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇండియన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాలి, లేదా ఎన్ఆర్ఐస్ అని ఉండాలి. శాలరీడ్ ఎంప్లాయీస్ చేస్తాము, గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తాం, ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తామండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, సిఏ, ఆర్కిటెక్ట్స్ వాళ్ళకు కూడా మేము చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఓనర్స్ కూడా మేము చేస్తాము. పెన్షనర్స్ కూడా కొంతమందికి చేస్తాము. ఎందుకంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 70 ఇయర్స్ వరకు ఉంటుంది. 70 ఇయర్స్ వరకు మీరు ఒకవేళ టెన్యూర్ తీసుకున్నట్లయితే మీకు పెన్షన్ వస్తున్నట్లయితే ఆ స్కీమ్ కింద మేము చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎస్బీఐలో మనకు లోన్ టెన్యూర్ చివరి వరకు ఎంతవరకు ఉంటుందో 30 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఏజ్ అనేది సహకరించాలి. ఎల్టీవీ చూసుకున్నట్లయితే 75, 80, 90% వరకు ఎల్టీవీ ఉండడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.25కి వెళ్ళి మనకు స్టార్టింగ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ సిబిల్ అండ్ యువర్ ప్రొఫైల్, మీకు ఇన్కమ్ కెపాసిటీ కానీ, ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ, మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, క్రెడిట్ బిహేవియర్ని బట్టి మీకు సిబిల్ అనేది, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు మనకు అప్రాక్సిమేట్లీ మనకు 0.35 నుండి 0.50 వరకు ఉంటుంది. ప్లస్ జిఎస్టీ అప్లికేబుల్ అవుతుందండి. ఇది ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది దీంట్లో మనకు బారోవర్ అనే ఇండివిజువల్ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. అడ్రస్ ప్రూఫ్కి వచ్చినట్లయితే ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ మనం అడ్రస్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. ఇన్కమ్ డాక్యుమెంట్స్ వచ్చేసి లాస్ట్ 3 to 6 months శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ 6 months, ఫామ్ 16, ఐటీఆర్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే. ఇన్కమ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఏమేమి కావాలంటే 2 నుండి 3 వరకు 2-3 ఇయర్స్ది మనకు ఐటీఆర్స్ కావాలి, బ్యాలెన్స్ షీట్ కావాలి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి, జిఎస్టీ డాక్యుమెంట్స్ కావాలి, బిజినెస్ ప్రూఫ్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వచ్చేసి సేల్ అగ్రిమెంటు, సేల్ డీడు, ఓకే, ఈసీ కావాలి, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ కావాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కావాలి, మిటేషన్ పేపర్ కావాలి, బిల్డర్ ఎన్ఓసి కూడా కావాలి. అదర్ డాక్యుమెంట్స్లోకి వచ్చినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలండి, లోన్ అప్లికేషన్ ఫామ్, ప్రాసెసింగ్ ఫీజ్ డాక్యుమెంట్స్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద బ్యాంక్. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము వాట్సాప్లో అడుగుతాం, మీరు అది పంపిస్తే సరిపోతుందండి. ఎస్బీఐలో హోమ్ లోన్ కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి ఫోన్ చేయండి. ఆల్ ఓవర్ తెలంగాణ పరంగా మన సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు తెలంగాణలో ఎక్కడున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు లోన్ చేసే బాధ్యత మాది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.